వాటి గురించి వెళ్ళడం జరిగింది. మనం చూసినట్లయితే మనకు భారతదేశం భాగ్యసీమ, మనకు సంపద కుదవలేదు. తెలంగాణ కూడా చాలా మంచి సంపద ఉన్నది కూడా భౌతిక సంపద కాదు, అదేవిధంగా సహజ సంపద చాలా. ఇంతమంది మన పాటను జయ జయహో తెలంగాణ జనని జయ కేతనం. మరి ఆ పాటలో ఉన్న దాని యొక్క చూసినట్లయితే కూడా మన తెలంగాణకు గొప్పతనం అవునని తెలుస్తుంది. ఆ తర్వాత మెదక్ సీమ గురించి కూడా మనం గతంలో 2007లో పాట రాసుకున్నాం. మెదక్ సంబంధించి భారతదేశంలో జయ జయహో తెలంగాణ పాడినప్పుడు చెప్పాను. మెదక్ జిల్లా సంబంధించిన పాట ఉంది, 2 నిమిషాలు గవర్నమెంట్ అది ఎక్కిస్తారు మీరు. మరి తెలంగాణ అనేది ఒక రాష్ట్రం. మరి ఈ రాష్ట్రం అంతా సైజ్గా లేని ఒక దేశం ఉంది, నెదర్లాండ్స్. ఈవెన్ తెలంగాణ రాష్ట్రం అంతా కూడా లేదు. అది వ్యవసాయంలో అత్యధికంగా మరి వ్యవసాయం ముందుంటుంది. అంటే శాంతిగా రోజువారీగా ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. దేశం మారుతూ ఉంటుంది సార్. నిన్న ఇవాటికి మారుతుంది. నిన్న ఉన్నట్టు ఎట్టి పరిస్థితి ఉండలేదు. ఈ రోజు ఉన్నట్టు ఈ క్షణం ఉన్నట్టు కూడా మరో క్షణం ఉండదు. నిత్యము మనం మార్పుకు గురైకుంటాం. నీకు తెలిసినా తెలియకుండా ఆ మార్పులో ఉన్నా లేకున్నా నీలో కూడా మార్పు దొరుకుతుంది. దొరుకుతుంది కదా. ఏం మార్పు దొరుకుతుంది? ఒక క్షణం కోల్పోతున్నాం, అదే మార్పు. ఒక క్షణం అభివృద్ధి చెందుతున్నాం, అదే మార్పు. కాబట్టి ప్రకృతిలో ప్రతి దగ్గర కూడా మార్పు దొరుకుతుంది. అందులో భాగంగానే మనం ట్రెడిషనల్గా అంటే పాతకాలము మన పూర్వీకులు ఉన్న వ్యవసాయం గురించి మాట్లాడుకున్నప్పుడు అప్పుడు మొదట్లో మనం ఏం చేసాము చెప్పారు ఇంతకుముందు డిఓ గారు. వ్యవసాయానికి సంబంధించి కొయ్య నాగలు, కర్ర నాగలు, ఆ తర్వాత కొయ్య నాగల నుంచి కర్ర నాగలు వచ్చింది. అంటే కొయ్యకు మనం ఒక ఇనుప కర్ర పెట్టాం. ఆ తర్వాత మొత్తం ఇనుప నాగలు వచ్చినాయి. ఆ తర్వాత యాంత్రీకరణ జరుగుతూ ఉంది. ఇప్పుడు వచ్చిన తర్వాత మొత్తం ఆటోమేషన్ తోటి మొత్తం కూడా ట్రాక్టర్కే నాగలు రావడం జరుగుతుంది. అంటే రైతుకు శ్రమను తగ్గిద్దాము, వారికి ఇబ్బందులు కలగకుండా చేద్దాము. ఎంతో శ్రమ పొడిచేది అంతైతే ఈళ్ళు తీసుకున్నామో అంతే తక్కువ శ్రమతోటి అంతే సంబంధం చేయగల టెక్నాలజీ ఉపయోగిస్తాం అని చెప్పేసి మనం మాట్లాడుతాం. ఇది ట్రాన్స్ఫార్మేషన్ ఉన్నప్పుడు ఇబ్బంది పడతాము, కొన్ని ప్రాణాలు కొట్టిన సంఘటనలు ఉన్నాయి. అలాంటివి స్ప్రేయర్స్ ఇప్పుడు స్ప్రేయర్స్ కూడా వచ్చాయి. ఇప్పుడు మనం చూస్తాం డ్రోన్ స్ప్రేయర్స్. అంటే ఒకటే స్ప్రేయర్ ఒక 5 నిమిషాల్లోనే ఒక ఎకరం చల్లేస్తుంది. అదే ఎకరం చల్లాలంటే మనం గంట పడుతుండే, దానికి చాలా ఇబ్బంది పడుతుండే. అది మొహమే తిరుగుతుండే ఆ మందు, ఆ పెట్రోల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, అనారోగ్యం అవుతుండే. మన గాలి ద్వారా మన ముక్కు ద్వారా మనం పోతూ ఉంటాయి. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా మనం ఆటోమేషన్ ఏ విధంగా ఉపయోగించాలని చెప్పేసి వివరించారు. దాని డ్రోన్ ఏ విధంగా పనిచేస్తుందో కూడా మీకు చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా సోలార్ సంబంధించిన ఇష్యూలు కూడా మీకు చెప్పడం జరిగింది. సోలార్ మనం ఒక్కసారి ఇన్వెస్ట్ చేసినట్లయితే దాన్ని చెప్పారు 85 సంవత్సరాల వరకు దాని మెయింటెన్స్ ఉండదు. అదే మిగతా అంటే మనకు ఏదో ఇండియన్ పంప్ సెట్ మామూలు పంప్ సెట్ పెట్టుకున్నాం అంటే ఎవ్రీ ఇయర్ మనం ప్రతి కాలం రాగానే ఖరీఫ్ రాగానే మనం ఏం చేయాలి, వాన పడగానే మనం దాన్ని పూడ్చాలి, సర్వీస్ చేసుకోవాలి, పోవాలి. మన గౌరవ మంత్రివర్యులు పంపించారు, గౌరవ ముఖ్యమంత్రి సూచనల మేరకు. మరి దానికి మనం ప్రౌడ్గా ఫీల్ కావాలి. అదేవిధంగా ఏంటంటే దానికి ఎంతైతే ప్రౌడ్ ఫీల్ అవుతున్నామో మన భూమి యొక్క సారం కూడా మంచిగా ఉందా లేదా అని తెలుసుకోవాలి. భూమి సారం ఒకే విధంగా రోజు మనం బిర్యానీ తింటే బాగుండదు. వ్యాపారం రోజు ప్రతి చేసి వస్తుంది బిర్యానీ కూడా. అదే రోజు కూడా మనం కాకాయ కూడా తినలేము, అవునా? అంటే మార్పు చేయాలి. పొద్దున తింటే మా ఫ్యాక్టరీలో చెప్తున్నాము, అవునా? అది కాకుండా మనం నిత్యం 365 days అదే ప్యాడీ పెడితే మనకు బాగుంటుందా? భూమిని మనం జాగ్రత్తగా చూసుకుంటే అది మనం చూసుకుంటుంది. భూమిని కాపాడుకుంటే మనం కాపాడుకుంటుంది. భూమిని క్షేమంగా చూసుకుంటే మనం కాపాడుకుంటుంది. భూమిని మనం గౌరవిస్తే మనకు గౌరవం ఉంటుంది. భూమిని గౌరవించాలన్నా క్షేమంగా చూడాలన్నా ఏం చేయాలి? మనం భూమిలో మనం ఏం చేసేది, మీరు చేసే పంట మార్పిడి రోజువారీ మన పొయ్యి మీద ఒకటే కూర వండుకుంటా ఉంటుంది. కాబట్టి అదేవిధంగా భూమి మీద కూడా ప్రతి సంవత్సరం అదే కనీసం 3 ఏళ్ళ సార్లకి మనం క్రాప్ మారుతాం, మిక్స్ క్రాప్ పెడతాం. తద్వారా ఏంటంటే భూమిలో సార్వత్రిక ఇట్లాంటి ఎరువులు, రసాయనిక ఎరువులు కానీ ఈ పెస్టిసైడ్స్ కానీ లేదా ఇతర రసాయనాలు ఉపయోగించకుండానే పంట మార్పిడి వల్ల ఆ పంటలు చెప్పినటువంటి ఆ కొయ్యలు మిగిలిపోతాయి, ఆకులు రాలిపోతాయి, పంట పొట్టు రాలిపోతాయి. అవే మనకు ఎరువుగా మారిపోయి నత్రజని పిక్ చేసుకొని మనకు కావాల్సిన భూమి సారవంతమవుతుంది. మనకు ప్రత్యామ్నాయ విద్యుత్తు, అదేవిధంగా వ్యవసాయ ఆటోమేషన్, మెకనైజేషన్ ఈ కార్యక్రమం ఈరోజు చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమం ఈరోజు కొత్తచెట్టుపల్లి గ్రామంలో తులచారం మండలంలో మా రైతు విత్తనం జరుగుతున్నందుకు ఈ కార్యక్రమం విచ్చేసిన నాతో పాటు ఆదరవుతున్న ముఖ్య అతిథి డిఓ గారు,
చేసి దగ్గర ఉండి వాళ్ళ సిపిఆర్ చేసి వాళ్ళకు ఫుడ్ అటెండ్ చేసి కొంచెం ఫ్రీ చేస్తే వాళ్ళకు కూడా ప్రభావం తగ్గే అవకాశం ఉంది. ప్లస్ చాలా మంది మనం ఏం చేస్తామంటే పొలం పని చేస్తున్నప్పుడు చేతి పచ్చిగా ఉంటుంది, దాంతో స్టార్టర్ ఆఫ్ చేస్తూ ఉంటాం. మధ్యలో మనము తడి చేతితో స్టార్టర్ని టచ్ చేయకండి. ప్రతి మోటార్ని స్టార్టర్ ఎర్తింగ్ తప్పకుండా చేసుకోవాలి. ఎర్తింగ్ చాలా ఇంపార్టెంట్. మనకి ఇక్కడ లీకేజ్ కరెంట్ ఉన్నా ఎత్తు అవుతుంది కాబట్టి మనం సేఫ్గా ఉంటాము. ఎర్తింగ్ మనం చాలా మంది చేయమనం, జనరల్గా మనం బోర్లగా ఎవరైతే చేయమనము. ఎర్తింగ్ కూడా ప్రాక్టీస్ చేసుకోండి మనం సేఫ్ ఉండడానికి. అంతే కాదు. నెక్స్ట్ ఇంకోటి పాత వైపు ఉంటాయి జనరల్గా సర్వీస్ పాత ఉంటే ఎక్కువ వర్షానికి అవి బ్రిడ్లు అయిపోయి ఇన్సిషన్ పోయి షాక్ కొట్టే అవకాశం ఉంటుంది. ఆర్మల్ జైంట్ కూడా మనం వేస్తాము, అది టేప్ వేసుకున్నాము. ఇవి టేప్ వేసినా కూడా అది వేడికి ఊడిపోయే అవకాశం ఉంటుంది. దానికి మనం కరెంట్ ఏదో టచ్ చేయడం కూడా నెలకి 2.5 కోట్లు సబ్సిడీ మనకి ఇస్తుంది. చిన్నపడ కాదు, 2.5 కోట్లు మనకు సబ్సిడీ గవర్నమెంట్ మనకు ఫ్రీగా ఇస్తున్నది. ఇప్పటి వరకు ఈ స్కీమ్ పెట్టి మనకు 2 ఏళ్ళ 2 months అయింది. మార్చ్ 20 మామూలు స్కీమ్ యాక్చువల్ ఇది. ఒక్క మన డిజైన్కే అంటే మన డిజైన్కే 35 కోట్లు మనకి గవర్నమెంట్ మనకి ఇచ్చింది. మనకు చాలా పెద్ద అమౌంట్ ఇది. గవర్నమెంట్ చాలా మనకు ఆదుకుంటుంది. వాస్తవానికి ఈ అమౌంట్ పేదవాళ్ళు ఇంకో రకం వాడుకోవచ్చు, వేరే దానికి దూరం వాడుకోవచ్చు, పిల్లల ఎడ్యుకేషన్ వాడుకోవచ్చు. కాబట్టి మనకు మంచి అవకాశం ఇది. రేపు కనుక ఎక్కువ వాళ్ళు కనుక ఆయుష్ స్కీమ్ వచ్చేస్తే మనకి ఇంకా ఇన్కమ్ వస్తుంది. మనకు ఇది ప్రస్తుతానికి మిగులుతుంది, ఇన్కమ్ ఎక్స్ట్రా వస్తుంది. మనకు మంచి స్కీమ్ ఇది. దాని ప్రకారం మీకున్న చిన్న సాధనలోనే ఎక్కడైతే నువ్వు మోటార్ వేసుకుంటూ ఆ మోటార్ని సెట్ చేసుకున్నట్టయితే నీడ కదుపుతుంది, అదేవిధంగా విద్యుత్ వస్తుంది. ఆ విద్యుత్ మీ మోటార్ మనం బుక్ చేసుకోవచ్చు. దానికి సంబంధించి మిగిలిపోయినట్టయితే మనం తీసుకొని మనం కూడా అమ్ముకోవచ్చు. అర్థమైందా? అంటే మనకు విద్యుత్ ఆదాయం ఉంది. విద్యుత్ నీకు ఆదాయం కాబట్టి నీవు ఖర్చు పెట్టి తిరిగిపోయినట్టే. ఏదైతే ఖర్చు నీకు తగ్గిపోతుందో అది సఫలంగా పాల్గొంది. ఎరువులు వాడాలి అని చెప్పి, అంతేకాకుండా అంటే ఇంటిగ్రేటెడ్ న్యూట్రియంట్ మేనేజ్మెంట్, సమగ్ర పోషక యాజమాన్యం పాటించాలనే ఉద్దేశం చెప్పడం జరిగింది. ఇంకా మన ఆరోగ్యాలు పాడైపోతున్నాయి. ప్రతి ఒక్కళ్ళు అంటే మనము 50% మంది అనేక రోగాలు, ముఖ్యంగా క్యాన్సర్ బారిన పడుతూ ఉన్నాం. ఎందుకు అనంటే మనము రసాయనిక ఎరువులు కానీ పురుగు మందులు వాడటం వల్ల మన ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయని చెప్పి గవర్నమెంట్ స్కీమ్లో NMNS, నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్, అంటే ప్రకృతి వ్యవసాయం, అలాగే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే దాని గురించి కూడా మనం ఆ రోజు డిస్కస్ చేయడం జరిగింది. పొద్దున పని చేసుకొని నైట్ పని చేస్తున్నాం. సోలార్ అనేది కేవలం సూర్యుడి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఇందాక నేను చెప్పాను, క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. ఇది సూర్య భగవానుడు ఎంతసేపు ఉంటే అంతసేపు వరకే ఉంటుంది. మన దగ్గర సుమారుగా ఉదయం 6:30 నుంచి 6:30 చెప్పలేదు కానీ 7 కన్ఫామ్, 7 నుంచి సాయంత్రం 7 వరకు మీ మోటార్ ఖచ్చితంగా పనిచేస్తుంది. మీరు రాత్రి వాడుకున్నట్టు, రాత్రి అనేది మీరు వ్యవసాయం చేస్తున్న బాగానే ఉంది, కానీ నీళ్ళని పొదుపు వాడడం లేదు. భూగర్భ జలాలు విపరీతంగా తోడేస్తున్నారు. రైతులకి వ్యవసాయానికి సంబంధించిన యంత్రాలను తయారు చేసేసి అందుబాటులో తీసుకొచ్చారు. అయితే కొన్ని సంవత్సరాలు మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది. గత 4-5 సంవత్సరాలు మాత్రం మనకి యాంత్రీకరణ మీద సబ్సిడీ లేదు. కానీ రోజున ముఖ్యంగా 2 అంశాలు, ఒకటి వ్యవసాయంలో యాంత్రీకరణ అండ్ ఎనర్జీ. అంటే మనకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ముఖ్యంగా సోలార్ ఎనర్జీ, దాని ద్వారా మనకి స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ అనుకుంటారు. బట్ ఇక్కడ మీ దగ్గర ఒక సోలార్ ప్లాంట్ పెట్టడం జరిగింది. దీని వెనకాల చిన్న ఇది చెప్తాను. ఇది మీ
మీకు జస్ట్ డెమో చూపించడానికి, ఇది ఎందుకు డెమో చూపిస్తున్నామంటే మన తెలంగాణలో కాదు భారతదేశం మొత్తానికి పొల్యూషన్ అనేది విపరీతంగా పెరిగిపోతుంది. దీనికి కారణం ఏంటి? మనమే, అంటే వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. మనము చేసేటువంటి పొల్యూషన్ అంత కాదు, చాలా ఘోరంగా చేస్తున్నాము. సో సోలార్ అనేది ఏంటంటే క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ. ఇది పర్యావరణానికి ఎంతో ఉపయోగకరమైనది. పొల్యూషన్ అనేది చాలా మ్యాక్సిమం మనం పొల్యూషన్ అనేది విద్యుత్ రూపంలో వస్తుంది. అది ఎలాగంటే మనకు జనరల్గా విద్యుత్ అనేది థర్మల్ అంటే బొగ్గు నుంచి వచ్చేది. మనం వాడే ఏదైతే విద్యుత్ ఉందో ప్రతిదీ బొగ్గు పైన ఆధారపడి ఉంది. ఇప్పుడు ఒక రోజుకి మన సింగరేణి నుంచి ఉత్పత్తి చేసేది సుమారు 35,000 మెట్రిక్ టన్ బొగ్గు. జస్ట్ ఊరికే మనం వాళ్ళకి చెప్తూ యాక్చువల్ వీడియో ఇప్పుడు మాట్లాడగలను. అది స్టార్ట్ కానీ ఆ దుమ్ములు వేస్తే మనమే ఉడుకుతాం పక్కన. అబద్ధం. టేక్ ఆఫ్ అవుతున్నారు బయట. మాత్రమే రిమైనింగ్ హాఫ్ అంతా కూడా మనకు ఎలక్ట్రిసిటీకి వెళ్తుంది. సో 7.5 కిలోవాట్లు, సుమారు ఇది 4 కిలోవాట్ల రూపే ఉంది. మంచి గుండెకాయ ఎట్లానో అటువంటిది. సో టోటల్ సిస్టమ్ అంతా దీంట్లోనే కంట్రోల్ అవుతుంది. సో ఏదైతే సోలార్ నుంచి విద్యుత్ ఏదైతే వస్తుందో అంటే థర్మల్ ఎనర్జీ, సారీ హీట్ ఎనర్జీని కన్వర్షన్ అయిన తర్వాత ఇక్కడ ఈ వైర్స్ ఉన్నాయి కదా, ఇది స్ట్రింగ్స్ అంటారు సార్. 2 స్ట్రింగ్స్. తర్వాత ఇదే మాదిరిగా PM సూర్య గారు ఇదే పైన 2 రోజులు దాని మీద చేద్దాం. దేవగా చెప్తారు, ఇప్పుడు మీరు కూడా చెప్తారు. అంటే ఒకవేళ ఇది ఎవరి దగ్గరైనా లేదు కొంచెం పైన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. వాటర్ ఇస్తే గట్టి వస్తాం. అశోక్ సపోర్ట్ వీళ్ళు బాగుంటారు. ఆ విషయంతో ఫోన్ చేసినప్పుడు వస్తాయి. డ్రోన్ ఆన్ కాలే డ్రోన్ వచ్చేట్టు చేద్దాం. ఇప్పుడు ఒక్కరే ఉన్నాం. ఎంతమంది చేస్తున్నారు?